2025వ సంవత్సరం శుభ్మన్ గిల్ కు మిశ్రమ ఫలితాలను అందించింది. ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఇంగ్లాండ్ టూర్ వరకు గిల్ అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో టెస్ట్ పగ్గాలందుకున్న గిల్ వన్డేల్లో కూడా హిట్మెన్ ని పక్కన పెట్టి మరీ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్ వరకు కొనసాగిన విజయ ప్రస్థానం సౌత్ ఆఫ్రికా టూర్ తో పతనమైంది. అయినప్పటికీ ఈ ఏడాది టాప్ బ్యాటర్ గా గిల్ నిలిచాడు. అయితే ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ లో ఏ బ్యాటర్ కూడా 1000 పరుగులు దాటించలేకపోయారు. కానీ టాప్ ప్లేస్ లో మాత్రం శుభ్మన్ గిల్ నిలిచాడు. టెస్టుల్లో 2025వ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా టీమిండియా కెప్టెన్ గిల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో నిలిచిన వాళ్ళకి గిల్ కి దాదాపు 150 పరుగుల వ్యత్యాసం ఉంది. ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీలు, డబుల్ సెంచరీలతో గిల్ దూసుకుపోవడమే ఈ రికార్డుకు కారణం. 2025లో శుభ్మన్ గిల్ 16 ఇన్నింగ్స్లు ఆడి అందరికంటే ఎక్కువ యావరేజ్ 70.21తో 983 పరుగులు నమోదు చేశాడు. గిల్ తర్వాత ట్రావిస్ హెడ్ రెండో స్థానంలో నిలిచాడు. హెడ్ 21 ఇన్నింగ్స్లలో 40.85 యావరేజ్ తో 817 పరుగులు చేశాడు. మూడో స్థానంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. 19 ఇన్నింగ్స్లలో 45.16 యావరేజ్ తో 813 పరుగులు చేశాడు. జో రూట్ 18 ఇన్నింగ్స్లలో 50.31 యావరేజ్ తో 805, హ్యారీ బ్రూక్ 18 ఇన్నింగ్స్లలో 45.35 యావరేజ్ తో 771 పరుగులతో 4-5 స్థానాల్లో నిలిచారు. అలాగే సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ లో గిల్ బ్యాటింగ్ కి వచ్చిన మెడగాయంతో మధ్యలోనే ఆసుపత్రి పాలయ్యాడు. రెండో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ 2 టెస్టుల్లో గిల్ ఆడుంటే 1000 పరుగుల మార్కును సునాయాసంగా అందుకుని ఉండేవాడు. అయితే టెస్టు, వన్డేలో రాణించిన శుభ్మన్ గిల్ టీ20 ఫార్మాట్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఆసియా కప్ మొదలు ఆస్ట్రేలియా సిరీస్, సౌత్ ఆఫ్రికా సిరీస్ లో తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. ఫలితంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అందుకే ఈ ఏడాది ఆరంభాన్ని ఘనంగా ప్రారంభించిన గిల్ ముగింపు మాత్రం నిరాశనే ఇచ్చింది. మరి 2026 గిల్ కెరియర్ లో ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.